నమస్కారం. రాజమహేంద్రవరంలో డిస్నీల్యాండ్ ముఖద్వారం ద్వారా రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, ఈ ముఖద్వారం కూడా డిస్నీల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రదేశంతో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయతే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈరోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చున్నప్పుడు ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది. సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి.